ఆదిశంకరుల మాతృపంచకం. కాలడిలో ఆదిశంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉన్నారు. తనను తలుచుకున్న వెంటనే వచ్చి ఆమెకు ఉత్తర క్రియలు చేశారు. ఆ సందర్భంలో శంకరులు చెప్పిన 5 శ్లోకములు మాతృపంచకముగా ప్రసిద్ధమైనవి. ఆదిశంకరుల మాతృపంచకం. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం యుర్యుక్తవర్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం. అమ్మా, నీవు నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగువురా నాన్న. నువ్వు చిరంజీవిగా ఉండాలని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటితో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు. అంటేతి తాతేతి శివేతి తస్మిస్ ప్రసూతి కాలే యదవోదవుచ్యై కృష్ణేతి గోవింద హరే ముకుందే త్యహూజననైరుచితో యమంజలిః. పంటి బిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను అమ్మా, అయ్యా, శివ, కృష్ణ, హర, గోవింద అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను. ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధా నైరుచ్యంతను శోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణ క్లేశస్య సాక్ష్యమః ధాతుం నిష్కృతిమున్నతోసితనయః తస్యై జననై నమః. అమ్మా, నన్ను కన్న సమయములో నువ్వు ఎంతటి శూల వ్యధను అనుభవించావో కదా. శరీరము కలను కోల్పోయి శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైన 1 సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా. ఎవరూ అలాంటి బాధను భరించలేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోలేడు. నీకు నమస్కారం చేస్తున్నాను. గురుకులముపస్మృత్య స్వప్నకాలేరు దృష్ట్వాయతి సముచితవేషం ప్రారుదోత్వముచ్యః గురుకులమద సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. కలలో నేను సన్యాసి వేషంలో కనబడేసరికి బాధపడి మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానవైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నదత్తం మాతస్తే మరణ సమయాతోయమాపి వా న్యధానానో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధినా నజత్యా మాతస్తే మరణ సమయా తారక నామమనుగ్రాకాలే సంప్రాప్తే మయి కురుదయాం మాతురుతులాం. అమ్మా, సమయం మించిపోయాక వచ్చాను.
నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి స్వధాను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి నా యందు దేనితో సమానము కాని దయను చూపించుము తల్లి. ఇది శ్రీమత్ శంకరాచార్య విరచితం మాతృపంచకం.